ఏదైనా ఉద్యోగ నియామకాల్లో అక్రమాలు జరిగితే న్యాయస్థానాలకు వెళ్లి ఉపశమనం పొందుతుంటారు. తప్పకుండా అక్రమాలు జరిగాయనే ఆధారాలుంటే న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తూ ఉంటారు. కానీ ఏపీలో డిఎస్సి 2025పై వైఎస్ఆర్సీపీ అదే పనిగా ఆరోపణలు చేస్తోంది. ఏవైతే సాక్షిలో డిఎస్సి నియామకాలపై వచ్చిన అక్రమ కేసుల స్టడీలపై ఎప్పటికప్పుడు విద్యాశాఖ అధికారులు సంతృప్తికరమైన వివరణ ఇచ్చారు. అయినా సరే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు వెనక్కి తగ్గడం లేదు. చివరకు జగన్ సైతం ఆధారాలు లేని ఆరోపణలు చేస్తూ డిఎస్సి 2025పై బురద జల్లే ప్రయత్నం చేస్తున్నారు. తలా తోకా లేని ఆరోపణలు చేస్తున్నారు. వారాంతపు ప్రెస్ మీట్తో తాడేపల్లిలో మీడియా ముందుకొచ్చారు జగన్. తన పక్కన ఒక డిఎస్సి అభ్యర్థిని కూర్చోబెట్టారు. అతడికి గోల్డ్ మెడల్ ఉన్నా ఉద్యోగం ఇవ్వలేదంటూ పెద్ద హడావుడి చేశారు. అయితే ఆ అభ్యర్థి తన డిఎస్సి ఆన్లైన్ అప్లికేషన్లో తనకు గోల్డ్ మెడల్ ఉందనే విషయాన్ని అసలు పేర్కొనలేదు. దరఖాస్తులోనే చూపించని అర్హతలను అధికారులు పరిశీలనా సమయంలో ఎలా పరిగణలోకి తీసుకుంటారని కనీస స్పృహ లేకుండా జగన్ మాట్లాడుతున్నారు. ఒక అవుట్సోర్సింగ్ ఉద్యోగి టాప్ ర్యాంక్ సాధించాడు అంటూ చేసిన ఆరోపణలపై ఇదివరకే విద్యాశాఖ ఆధారాలతో సహా వివరణ ఇచ్చింది. అతడు ఎన్ఓసి తీసుకోనందునే ఉద్యోగం ఇవ్వలేదని స్పష్టం చేసింది. అయినా సరే జగన్ పదే పదే డిఎస్సిపై విషం చిమ్ముతూనే ఉన్నారు. డిఎస్సిలో అక్రమాలు జరిగితే ఆధారాలు ఉంటే వెంటనే న్యాయస్థానాన్ని ఆశ్రయించాలి. జగన్ ఆ పని చేయకుండా బురద జల్లేందుకు మాత్రమే ఇష్టపడుతున్నారు. ఎందుకంటే డిఎస్సి పూర్తి పారదర్శకంగా జరిగిందన్నది మెజారిటీ అభ్యర్థుల అభిప్రాయం. కానీ అభ్యర్థుల్లో గందరగోళం సృష్టించి రాజకీయం చేయాలన్నది జగన్ ఆలోచన. అందుకే అదే పనిగా విషం చిమ్ముతూనే ఉన్నారు. ఉపాధ్యాయ సంఘాల ప్రతినిధులకు తెలుసు, ఎవరెవరు అభ్యర్థులకు ఉద్యోగాలు రాలేదో వారికి తెలుసు. కానీ 6 లక్షల మంది డిఎస్సి పరీక్షలు రాశారు. అందులో 16,000 మంది పైగా ఉద్యోగాలొచ్చాయి. మిగతా వారి కుటుంబాలు ఓట్ల కోసం ఈ సరికొత్త రాజకీయ ఎత్తుగడ ఆడుతున్నారు జగన్. అయితే ఇది వర్కౌట్ అవుతుందా అంటే మాత్రం కాదు అనే సమాధానం వినిపిస్తోంది. చూడాలి మరి ఏం జరుగుతుందో.